హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. వచ్చేసి చాలా హెల్తీగా, టేస్టీగా జొన్న ముద్దని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అప్పట్లో ఈ తెల్లన్నం తక్కువగా దొరికేది కాబట్టి పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ జొన్న సంగటి, జొన్న ముద్ద తయారు చేసేవాళ్ళు. కానీ రాను రాను ఈ జొన్న ముద్దలు, రాగి సంగట్లు కనుమరుగైపోతున్నాయి. ఇలాంటి పాతకాలం ఫుడ్లను తీసుకోవడం వల్ల ఎక్కువ బరువు పెరగకుండా షుగర్లని, బీపీలని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. వీలైనంత వరకు ఇలాంటి మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ జొన్న ముద్దని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని వేసుకోవడం వల్ల జొన్న ముద్ద చాలా కమ్మగా ఉంటుంది. ఈ వాటర్ అంతా బాగా మరిగించుకుంటున్నప్పుడు ఇందులోకి ఒక 1 కప్పు దాకా జొన్న పిండిని వేసుకోవాలి. అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి. ఈ పిండి అంతా ముద్దలు కట్టకుండా వాటర్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుని పిండి అంతా దగ్గర పడింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల పిండిలో పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తుంది. పిండిలో చిన్న చిన్న ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన ఉంచండి. చూడండి, ఒక 2 నిమిషాల వరకు ఇలా మూత పెట్టి ఉంచుకున్నట్లయితే పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది. పిండిని మరొకసారి బాగా కలిపేసుకొని చేతికి కొంచెం తడి రాసుకుంటూ పిండిని ముద్దల్లాగా చుట్టుకోవాలి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో జొన్న ముద్దని తయారు చేసుకోవాలి. అంతేనండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే జొన్న ముద్ద తయారైపోయినట్టే. ఈ జొన్న ముద్ద చల్లారిన తర్వాత కంటే వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉన్న జొన్న ముద్దలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఏదైనా కర్రీ వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. జొన్న ముద్ద, జొన్న సంగటి, రాగి సంగటిలు అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఎముకల బలానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.